హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే అందించబడుతుంది. ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో గ్రామ పంచాయతీ ఎలక్షన్ సంబంధించి వార్డ్ వైజ్ ఓటర్ లిస్ట్ అయితే వెబ్సైట్లో, ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంది. మీ వార్డుకు సంబంధించి ఓటర్ లిస్ట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. సెప్టెంబర్ 13, 2024న వార్డ్ వైజ్ ఓటర్ లిస్ట్ అనేది గ్రామ పంచాయతీలో డిస్ప్లే చేశారు. మీ గ్రామ పంచాయతీలో చూసుకోవచ్చు, లేదా మీ ఫోన్లో ఓటర్ లిస్ట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది అయితే ఇప్పుడు తెలియజేస్తాను. ఈ నెల 14 నుండి 21 వరకు, అంటే ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్స్తో మీ వార్డులో మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ పేరు రాలేదనుకోండి, మీరైతే మీ పంచాయతీ కార్యదర్శికి అయితే మీరు అబ్జెక్షన్ తెలిపవచ్చు. అబ్జెక్షన్ తెలిపితే మళ్ళీ వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్తో మీ ఓటర్ లిస్ట్ అయితే అందరిది ఒక ఫ్యామిలీకి సంబంధించి ఓటర్స్ అందరినీ ఒకటే దగ్గర చేర్చడం జరుగుతుంది. ఈ నెల 14 నుంచి 21 వరకు, సెప్టెంబర్ 14, 2024 నుంచి సెప్టెంబర్ 21, 2024 వరకు మీరైతే మీ ఓటర్ లిస్టులో, అంటే వార్డ్ వైజ్ ఓటర్ లిస్టులో ఏమైనా తప్పులు ఉంటే మీరైతే మీ పంచాయతీ కార్యదర్శికి అయితే అబ్జెక్షన్స్ అయితే తెలిపవచ్చు. మళ్ళీ వాళ్ళు కరెక్షన్ చేసి సెప్టెంబర్ 28, 2024న ఫైనల్ ఓటర్ లిస్ట్ అయితే పబ్లిష్ చేస్తారు. ఈ మధ్య ఎలక్షన్స్ వస్తే ఈ లిస్టుతోనే మనకైతే ఎలక్షన్స్ అయితే జరగడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మీరైతే మీ వార్డ్ వైజ్ ఓటర్ లిస్టులో మీ పేరు మీ వార్డులో ఉందా లేదా అనేది అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో ఓటర్ లిస్టులు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది అయితే మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ముందుగా మీ ఫోన్లో ఏదైనా ఒక బ్రౌజర్ తీసుకోండి. నేనైతే క్రోమ్ బ్రౌజర్ తీసుకున్నాను. ఇక్కడ సెర్చ్లో టీసెక్ తెలంగాణ అని టైప్ చేయండి. ఈ విధంగా వస్తుంది. tSec.gov.in అని ఇట్లా వస్తుంది. తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అని. దానిపైన టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఈ విధంగా స్క్రోల్ చేయండి. ఇక్కడ డ్రాఫ్ట్ రోల్స్ జీపీ వార్డ్ వైజ్ ఓటర్ లిస్ట్ 13/9/24 అని చూడండి. దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా నెక్స్ట్ పేజ్ వస్తుంది. నెక్స్ట్ పేజ్ వచ్చిన తర్వాత ఇక్కడ డిస్టిక్ అని చూడండి. ఇది ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క మండల్ ఏదైతే ఆ మండల్ సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా తెలియజేస్తాను. ఇది జీపీ అయితే ఆ జీపీ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాప్చా ఉంది కదా ఈ పక్కన, మీకు అంటే నాకు ఒక క్యాప్చా వస్తుంది, మీకు కూడా వేరే క్యాప్చా రావచ్చు. ఇక్కడ ఉన్నట్టుగా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత డిస్ప్లే జీపీ వార్డ్ వైజ్ డాటా అని చూడండి. ఇక్కడ దీనిపైన టచ్ చేయండి. దీనిపైన టచ్ చేస్తే ఇక్కడ మొత్తం అన్ని వార్డు సంబంధించి డాటా అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు వార్డ్ వైజ్ లిస్ట్ ఉంది కదా, మీరు ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో, తెలుగులో కావాలంటే తెలుగులో మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇలా టచ్ చేస్తున్నాను. ఈ విధంగా జీపీ ఓటర్ లిస్ట్ అయితే డౌన్లోడ్ అయింది. సో మీరు దీన్ని ఏ విధంగా సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, దీనిపైన టచ్ చేసి ఇక్కడ షేర్ పైన క్లిక్ చేయాలి. షేర్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రింట్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన చూడండి సేవ్ యాజ్ పీడిఎఫ్ అని చూడండి. ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఎల్లో కలర్లో పీడిఎఫ్ డౌన్లోడ్ సింబల్ ఉంది చూడండి, దీనిపైన టచ్ చేయండి. ఈ విధంగా మీ ఫోన్లో అయితే సేవ్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు వార్డ్ వైజ్ ఓటర్ లిస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.